నమస్తే, వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను షాహిదా. ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతోంది. డెడ్ లైన్లు, బాధ్యతలు, బిల్లులు, స్ట్రెస్, ఈ గందరగోళం మధ్య ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళిపోవాలి అనే భావన చాలా మందిలో ఉంటుంది. ఇప్పుడు కనిపించబోయే ఈ సీన్ మీ మనసు లోతుల్లో ఉన్న భావనకి మౌనంగా సమాధానం. ఇంటర్నెట్లో ఓ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. అదే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే ఒక చిన్న పెంగ్విన్. దాన్ని నెటిజన్లు ప్రేమగా ది నిహిలిస్ట్ పెంగ్విన్ అని పిలుస్తున్నారు. అంటే ఇది ఏదీ పట్టించుకోని పెంగ్విన్. ఎందుకంటే అది వెళ్లే దారిలో ఎవరూ లేరు, ఏ శబ్దం లేదు, ఏ గమ్యం కూడా లేదు. ఈ వీడియో కొత్తది కాదు. ఇది 2007లో వచ్చిన ప్రఖ్యాత జర్మన్ దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ తీసిన ఎన్కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే డాక్యుమెంటరీ నుంచి తీసుకున్న క్లిప్. డాక్యుమెంటరీ వీడియోలో డాక్టర్ డేవిడ్ ఎయిన్లే మాట్లాడుతూ, ఒకవేళ ఆ పెంగ్విన్ అక్కడి నుంచి తిరిగి కాలనీకి వచ్చేద్దామని అనుకున్నా కూడా సాధ్యపడదు. తిరిగి రావడం కూడా డెత్ మార్చ్ అవుతుంది. మార్గం మధ్యమంలోనే అది చనిపోయే అవకాశం ఉంది అని అన్నారు. ఈ డాక్యుమెంటరీ వీడియో తీసిన ఫిల్మ్ మేకర్ వెర్నర్ హెర్జోగ్ మాట్లాడుతూ, వీడియో తీసిన కొద్దిసేపటికే ఆ పెంగ్విన్ చనిపోయి ఉంటుంది. అది చనిపోవడానికి ముందు అంటార్కిటికా మంచు పర్వతాల్లో దాదాపు 70 కిలోమీటర్లు ఒంటరిగా నడిచింది అని చెప్పారు. అయితే ఆ పెంగ్విన్ అలా అన్నింటినీ వదిలి చావును వెతుక్కుంటూ వెళ్ళిపోవడం వెనుక ఉన్న సరైన కారణం ఇంతవరకు తెలియరాలేదు. తన భాగస్వామి చనిపోవడం వల్ల ఆ పెంగ్విన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందని, ఆ బాధలో డెత్ మార్చ్ చేసి ప్రాణాలు తీసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈ క్లిప్ సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతుంది. ముఖ్యంగా దీన్ని ఒక పాటను జోడించిన తర్వాత ఇది మరింత ఎమోషనల్గా మారింది. కానీ అసలు ప్రశ్న ఇదే, ఈ పెంగ్విన్ వీడియోకి ఇంత క్రేజ్ ఎందుకు? ఎందుకంటే ఇది మనల్నే చూపిస్తోంది. ఆఫీసు కుర్చీలో కూర్చొని ల్యాప్టాప్ ముందు కళ్ళు మూసుకొని ఇక చాలరా అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనిపించిన క్షణాల్ని ఇది గుర్తు చేస్తోంది. పెంగ్విన్ మాటలు మాట్లాడదు, కానీ దాని నడక చెబుతోంది. నాకు శాంతి కావాలి, నాకు స్వేచ్ఛ కావాలి, నాకు కొంచెం ఒంటరితనం కావాలి అని. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న ఈ పెంగ్విన్ వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది ఒక పెంగ్విన్ కథ కాదు, ఇది మన ఆత్మకథ అని కామెంట్లు పెడుతున్నారు. పెంగ్విన్ వీడియోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఆ పెంగ్విన్తో తాను కూడా నడుచుకుంటూ వెళ్తున్నట్లు ఓ ఏఐ ఫోటో క్రియేట్ చేశారు.